నా పేరు కృష్ణంరాజు, విబిఆర్. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న రాజకీయాలు హాస్యాస్పదంగాను ఇమ్మెచ్యూర్డ్గాను కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆవిడ తెలంగాణలో ఉంటూ తెలంగాణలో చేసిన రాజకీయాలు కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వకపోగా ఆమె పరువును తీసే విధంగా అక్కడ ఆమె వ్యవహరించింది. నిజానికి షర్మిలను నమ్ముకొని అనేక వందల మంది ఆమె వెంట నడిచారు. కొందరైతే తమ ఆస్తులు నమ్ముకున్నారు. ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది, తమకు టికెట్లు ఇస్తారు అని చెప్పి వారు భావిస్తే షర్మిల గారు చాలా నిరంకుశంగా ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ పార్టీలో ఒక్క నాయకుడిని కూడా సంప్రదించకుండా ఆమె తన యావత్ పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇది ఏ డెమోక్రాటిక్ కంట్రీలోనూ హర్షణీయం కాదు. ఎందుకంటే ఏ పార్టీకైనా కానీ ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలో భాగంగా వారు చర్చించుకోవాలి, ఆలోచన చేయాలి, అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అయితే ఆవిడేం చేస్తుందంటే తెలంగాణలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అనేది తన సొంత పార్టీ, అలాగే సొంత ప్రైవేట్ కంపెనీ లాంటిది అని చెప్పి ఆవిడ భావించి ఆవిడకు యజమానిలాగా వ్యవహరించి ఎవరికీ చెప్పకుండా ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆ నిర్ణయం సరైంది కాదు అని చెప్పి తేలటం, తర్వాత తన రాజకీయ ప్రయోజనాలు ఎక్కడా కూడా నెరవేరటం లేదని చెప్పి అనుకుంటున్న తరుణంలో ఆమె హైదరాబాద్ వదిలి అమరావతి వచ్చారు. సరే, అమరావతి వచ్చిన తర్వాత ఆవిడ రాజకీయాలు ఎట్లా ఉన్నాయండి? మామూలుగానే, అంటే ఒక సాదాసీదా రాజకీయ నాయకులు చేసే ప్రసంగాల్లాగానే మళ్ళీ పాత అంశాలని, అంటే ప్రత్యేక హోదా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కున్న అప్పులు, లేకపోతే నిరుద్యోగం, ఈ అంశాలన్నీ కూడా ఆవిడ ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే షర్మిలను ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. ఆవిడ గతంలో దాదాపు 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పటికీ కూడా ఆమె ప్రభావం ఎక్కడా కూడా తెలంగాణలో కనిపించలేదు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆమె ఎటువంటి ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రకటనలు చేసినా ఆవిడ వల్ల కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీ వలన ఆవిడకి కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, ఈ వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష ఓట్లు చీలకూడదు అనేది ఆయన ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఆయన ఏం చేస్తారండి, తెలుగుదేశం పార్టీతో నేను ఏకపక్షంగా ఒప్పందం కుదుర్చుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయనకి మద్దతు ఇచ్చారు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్యాక్ స్టాబింగ్ లాంటిదే. ఎవరికి బ్యాక్ స్టాబింగ్ అంటే ఆ పార్టీలోని ఇతర నాయకులకు. ఆ పార్టీకి కూడా ఒక వ్యవస్థ, దానికి కొన్ని కమిటీలు ఉన్నాయి, కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారందరితో చర్చించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేస్తుంటే బాగుండేది. అక్కడ కూడా ఆయన ఏకపక్షంగా నిరంకుశంగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో యజమాని ఎట్లాగా సొంత నిర్ణయాలు తీసుకుంటాడో ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాడు. అంటే ఏమైంది, అక్కడ పార్టీని ఆయన చాలా తృణప్రాయంగా చూశాడు, నాయకుల్ని మీనింగ్లెస్గా చేశాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఉద్దేశం ఏమిటి, ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకూడదు. ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోటీ చేయబోతుంది, వామపక్షాలు పోటీ చేయబోతున్నాయి. మరి ఎంత కూడా మరి ఓట్లు చీలటం కదా. మరి ఈ చీలే ఓట్లని ఆపడానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, ఏమీ చెయ్యడు. ఆయన లక్ష్యం అంతా కూడా తెలుగుదేశం పార్టీ రక్షణ, తెలుగుదేశం పార్టీకి మద్దతే. నిజానికి ఆయన ప్రతిపక్ష ఓట్లు చీలకూడదనే విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఆయన ఒకవైపు బీజేపీతోడు, మరోవైపు కాంగ్రెస్ పార్టీతోనూ కనీసం చర్చలను జరిపేవారు. అటువంటి ప్రయత్నం ఏమీ చేయటం లేదు. ఫలితంగా ఏమవుతుందంటే అల్టిమేట్గా ఈ ఎన్నికల్లో వేరు కుంపట్లు, అంటే ఒకవైపు తెలుగుదేశం జనసేన కూటమి, మరోవైపు భారతీయ జనతా పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఇది కాకుండా వామపక్షాలు, ఈ 5 కుంపట్ల మధ్యన ఏం జరుగుతుందంటే ప్రతిపక్ష ఓటు చీలినప్పటికీ కూడా అదంతా కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది. కాబట్టి ఏంటంటే వైఎస్కి నిజంగా ఇవన్నీ కూడా నెత్తి మీద పాలు పోసినట్లుగానే మారుతుంది. అంతే తప్ప
వీరికి పెద్దగా వనగూదే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు దాదాపు ఒక 10 లక్షల నుంచి అనుకుందాం, జస్ట్ ఉజ్జాయింపుగా. నిజానికి ఈ 10 లక్షలు కూడా ఎక్కువ భాగం ఎవరికి రావాలి? టీడీపీ జనసేనకి రావాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందండి, ఈ 10 లక్షల ఓట్లని కూడా 5 పార్టీలు 5 కూటములు కూడా చీల్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ఏమవుతుందంటే అడ్వాంటేజ్ అనేది వైసీపీకి పెరిగింది. కాబట్టి వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయనకి నెత్తి మీద పాలు పోసినట్టుగా వీరు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన విజయానికి ఈ పార్టీలన్నీ కూడా అంటే తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు బాటలు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రతిపక్షాల అనైక్యతే వైఎస్ పార్టీ విజయానికి ఒక పెద్ద బలంగా మారబోతోంది.